హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం 8 ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మనకి 5th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్, అలాగే 6th, 7th ఈ 5 షిఫ్ట్స్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు, అందుకే రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, ఇదైతే గమనించండి. ఈరోజు మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కి ప్రధాన కారకుడైన జనరల్ డయర్ను ఎవరు చంపారు? హూ కిల్డ్ ద జనరల్ డయర్ అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి ఉధమ్ సింగ్. బృహత్ సంహిత రిటర్న్ బై, బృహత్ సంహిత రచయిత ఎవరో అని అయితే అడిగారు. ఈరోజు షిఫ్ట్లో బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆన్సర్ వచ్చి వరాహ మిహిరా. నెక్స్ట్, ఇండియన్ రెబిలియన్ ఆఫ్ 1857 టైమ్ ఇండియన్ ఇన్ బ్రిటిష్ ట్రూప్. ఓకే, 1857 తిరుగుబాటు సమయంలో లేదా అంతకుముందు బ్రిటిష్ గ్రూప్లో ఉన్న భారతీయుడు ఎవరు అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి మంగల్ పాండే. ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, ఇవైతే గమనించండి. సో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో అడిగినట్టే ఉండవు, కాస్త అటు ఇటుగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్, అప్పర్ హౌస్ ఇన్ పార్లమెంట్ ఎగువ సభ అని దేన్ని పిలుస్తారో అని అడిగారు. మనకి పార్లమెంట్లో రాజ్యసభను అయితే ఎగువ సభ అని, లోక్సభను అయితే దిగువ సభ అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, మనకి కొన్ని ఈవెంట్స్ అనేవి ఇచ్చి వాటిని క్రానలాజికల్ ఆర్డర్లో అయితే మనకి ఆర్డర్ వైజ్గా అయితే ఫామ్ చేయమని అయితే అడిగారు అన్నారు. ఇందులో మనకి ఎగ్జాక్ట్గా ఏ వచ్చానో తెలియదు, కానీ 1917 నుండి 1947 ఈ మధ్యలో అయితే ఒక 4 ఈవెంట్స్ ఇచ్చి వాటిని ఆర్డర్లో అయితే మనకి పెట్టమంటం అడిగి జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ చూసినట్లయితే చాంపారణ్ సత్యాగ్రహ 1917, జలియన్ వాలాబాగ్ 1919, అలాగే రౌలత్ చట్టం రౌలత్ యాక్ట్ 1919, అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణోద్యమం 1920. ఈ సహాయ నిరాకరణోద్యమం 1920 నుండి 22 దాకా కూడా కొనసాగింది. 22లో చౌరా చౌరీ సంఘటన జరగడం వల్ల 1922లో మనకి గాంధీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎందుకు ఆపేశారు అంటే చౌరా చౌరీ సంఘటన జరగడం వల్ల అయితే ఆపేయడం జరిగింది. అలాగే ఫ్లాగ్ సత్యాగ్రహ వచ్చి మనకి 1923, అలాగే సాల్ట్ మార్చ్ వచ్చి 1930, క్విట్ ఇండియా మూమెంట్ వచ్చి 1942. ఓకే, ఇందులో మనకి ఒక 4 ఇచ్చి వాటిని అయితే ఆర్డర్లో పెట్టమని అయితే అడగడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి గాంధీ గారు ఇండియాకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్లియర్గా అయితే చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్టీటీపీ? ఎఫ్టీటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు. ఎఫ్టీటీపీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫైబర్ టు ద ప్రెమిసెస్. నెక్స్ట్, మూమెంట్ రిలేటెడ్ టు ఇండిగో క్రాప్, ఇండిగో పంటకు సంబంధించిన ఉద్యమం ఏమిటి అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి చాంపారణ్. హూ ఈజ్ స్టెప్డ్ డౌన్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యాజ్ ఆగస్ట్ 2020. ఆగస్టు 2020 నాటికి WTO డైరెక్టర్ జనరల్గా ఎవరు పదవి విరమణ చేశారో అని అయితే అడిగారు. యాక్చువల్గా ఆయనకి ఇంకా 1 year రిటైర్మెంట్ అయితే ఉండడం జరిగింది. ఇంకా 1 year కూడా ఆయన పదవీ కాలం ఉంది. బట్ 1 year ముందే ఆయన కొన్ని ఇష్యూస్ రావడం వల్ల అయితే రిజైన్ చేయడం జరిగింది. ఆ రిజైన్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ ఎజిబిడో. ఓకే, అమెరికాతో మనకి యునైటెడ్ స్టేట్స్తో కొన్ని డిస్ప్యూట్స్ రావడం వల్ల అయితే ఆయన రాజీనామా అయితే చేశారు. నెక్స్ట్, స్టాండప్ ఇండియా స్కీమ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి సంబంధించి లోన్ అమౌంట్ చూసుకుంటే 10 లక్షల నుండి 1 కోటి రూపాయల దాకా కూడా స్టాండప్ ఇండియా స్కీమ్లో మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ టీంలో అట్లీస్ట్ 1 SC షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ బారోవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేదా అట్లీస్ట్ 1 ఉమెన్ బారోవర్ అయినా సరే మనకు అందులో ఉంటే మాత్రమే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్ అయితే ఇస్తారు. ఏదర్ SC ఆర్ ST ఆర్ ఒక ఉమెన్ ఉంటే కనుక 10 లక్షల నుండి 1 కోటి రూపాయల దాకా కూడా మనకి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడిగారు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో MGNREJ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీని కింద మనకి 100 రోజులు పని దినాలు అయితే మనకి వర్క్ అయితే కల్పించడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఇలా అడిగి ఉండొచ్చు మేబీ, 100 రోజులు మనకి ఎంప్లాయ్మెంట్ పని దినాలు కల్పించే పథకం ఏది అని చెప్పి అలా అడిగితే కనుక ఆన్సర్ MGNREJ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. లేదా మనకి MGNREJ పథకం కింద ఎన్ని రోజులు పని దినాల వర్క్ కల్పిస్తారో అని కూడా అడగచ్చు. అలా అడిగితే మనకి 100 రోజులు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్, బ్లూ స్కైస్ కోసం క్లియర్ ఎయిర్ యొక్క అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారో అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి 7th సెప్టెంబర్. ఓకే, 7 సెప్టెంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనకి ప్రతి సంవత్సరం 7th సెప్టెంబర్న ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అయితే జరుపుకుంటాం.
నెక్స్ట్ 2019 సుల్తాన్ అజ్లాన్ షా కప్ విన్నర్. ఓకే, 2019 సంవత్సరానికి సంబంధించి సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. కొంతమంది అయితే విన్నర్ అడిగారు, కొంతమంది హోస్ట్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం అన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. విన్నర్ అడిగితే కనుక సౌత్ కొరియా, దక్షిణ కొరియా టీం అయితే విన్ అవ్వడం జరిగింది. మనకి రన్నర్ వచ్చి ఇండియా రన్నర్గా అయితే నిలిచింది. ఇన్ కేస్ ఆతిథ్య నగరం హోస్ట్ కంట్రీ అడిగితే కనుక ఆన్సర్ వచ్చి మనకి మలేషియా. హోస్ట్ కంట్రీ అడిగితే మలేషియా, విన్నర్ అడిగితే దక్షిణ కొరియా, రన్నర్ అడిగితే ఇండియా. నెక్స్ట్ కాళిదాస్కి సంబంధించి పుస్తకాలు అయితే ఒక 2 పుస్తకాలు ఇచ్చి దాని యొక్క రచయిత ఎవరు అయితే అడగడం జరిగింది. మనం ఆల్రెడీ యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ వీడియోస్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. మనకి కాళిదాస్ రాసిన పుస్తకాలు చూసుకున్నట్లయితే అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం, మేఘదూతం, మాళవికాగ్ని మిత్రం, రఘువంశం, విక్రమోర్షి, అలాగే ఋతు సంహార, ఈ పుస్తకాలన్నీ కూడా కాళిదాస్ గారు అయితే రాయడం జరిగింది. ఈరోజు ఎగ్జామ్లో అయితే అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు, ఈ విధంగా రిలేటెడ్ అయితే క్వశ్చన్ అయితే అడిగారన్నారు. సో కాళిదాస్ రచించిన పుస్తకాలన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా అబ్దుల్ కలాం గారు రాసిన ఇగ్నైటెడ్ మైండ్స్ పుస్తక రచయిత ఎవరు అని కూడా అడగడం జరిగింది. ఇగ్నైటెడ్ మైండ్స్ బుక్స్ ఆథర్ ఎవరు అంటే అబ్దుల్ కలాం. ఆయన రాసిన పుస్తకాలు ఒకసారి చూసినట్లయితే మనం స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్లో డిస్కస్ చేసాం కదా. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, టార్గెట్ 3 బిలియన్, టర్నింగ్ పాయింట్స్, ఈ పుస్తకాలన్నీ కూడా మనకి అబ్దుల్ కలాం గారు అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ నరోరా పవర్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్, నరోరా విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్. మనం ఆల్రెడీ పవర్ ప్లాంట్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్తో ఆల్రెడీ వీడియో అయితే చేసాం. ఉన్న చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ సిల్క్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్, దేని నుండి పట్టును సంగ్రహిస్తారో అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి బాంబిక్స్ మోరీ. నెక్స్ట్ మ్యాంగో సైంటిఫిక్ నేమ్, మామిడి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని అయితే అడగడం జరిగింది. మామిడి యొక్క శాస్త్రీయ నామం వచ్చి మనకి మాగిఫెరా ఇండికా. నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ సిటీ ఇన్ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ సిటీ ఏమిటి అని అయితే అడిగారో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. చాలామంది ఆప్షన్స్లో అయితే పరాగ్వే ఉంది అని చెప్పారు. పరాగ్వే ఉంటే పరాగ్వే ఆన్సర్ అవుతుంది, లేకపోతే మనకి బొలివియా అయితే ఆన్సర్ అవుతుంది. పరాగ్వే మరియు బొలివియా రెండు కూడా మనకి సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ సిటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇస్రో ఫస్ట్ చైర్మన్, ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అని అయితే అడిగారో మనకి ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ వచ్చి లేదా ఇస్రో ఫౌండర్ ఎవరు అని అడిగినా సరే ఆన్సర్ వచ్చి విక్రమ్ సారాభాయ్ అయితే అవుతుంది. ప్రస్తుత ఇస్రో చైర్మన్ వచ్చి మనకి కే శివన్. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ అడిగితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగితే కనుక బెంగళూరు, కర్ణాటకలో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా రిలేటెడ్ బిట్స్ ఇస్రోకి సంబంధించి. ఈరోజు అయితే ఇస్రో ఫస్ట్ చైర్మన్ అడిగారో ఆన్సర్ విక్రమ్ సారాభాయ్. 2020 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇన్ మెడిసిన్, 2020లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి విజేతలు ఎవరు అని అయితే అడిగారో ఆల్రెడీ మనం 2020 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నది అయితే వీడియో కూడా చేశాను. ఒకసారి టెలిగ్రామ్లో రీపోస్ట్ చేస్తాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో 2020లో మనకి మెడిసిన్లో హార్వే జే ఆల్టర్, మైకేల్ హాక్టన్ మరియు చార్లెస్ ఎం రైస్. ఓకే, హార్వే జే ఆల్టర్, మైకేల్ మనకి హాక్టన్ మరియు చార్లెస్ ఎం రైస్ ముగ్గురు కూడా మనకి హెపటైటిస్ సి వైరస్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ మనకి మెడిసిన్లో గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ హూ పబ్లిష్డ్ ద రెడ్ బుక్ డేటా, రెడ్ బుక్ డేటాను ఎవరు పబ్లిష్ చేస్తారో అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ బుక్లో మనకి రేర్ స్పీసెస్ ఏవైతే ప్లాంట్స్, యానిమల్స్, ఫంగీస్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆన్ విచ్ రివర్ కోల్కతా పోర్ట్ ఈజ్ లొకేటెడ్, కోల్కతా వాటర్ ఏ నది తీరాన ఉంది లేదా కోల్కతా పట్టణం ఏ నది తీరాన ఉంది అని అడిగితే కనుక హుగ్లీ రివర్. ఓకే, హుగ్లీ నది ఒడ్డున అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆప్టికల్ డేటా నెట్వర్క్, ఓడియన్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఫుల్ ఫామ్ కాకుండా ఓడియన్ అనేది దేనికి రిలేటెడ్ ఈ విధంగా అయితే క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ విచ్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, ప్రణాళిక సంఘం స్థానంలో ఏ కొత్త సంస్థ ఏర్పడింది. ఓకే, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో కొత్తగా ఏ సంస్థ, ఏ ఆర్గనైజేషన్ ఏర్పడింది అంటే నీతి ఆయోగ్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అనేది మనకి ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం ప్లేస్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బూటియా ట్రైబ్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్, బూటియా తెగ ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి సిక్కిం. నెక్స్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కమ్ అండర్ విచ్ షెడ్యూల్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ షెడ్యూల్ కిందకి వస్తాయి అని అయితే అడిగారో
ఆన్సర్ వచ్చి మనకి మొట్టమొదటి షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ కింద అయితే రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ 12 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 షెడ్యూల్కి సంబంధించి డిజీ పేజ్ అనేది మనకి టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఒకటి అలాగే లాస్ట్ ప్రీవియస్ షిఫ్ట్స్లో మనకి సాలరీ రిలేటెడ్ షెడ్యూల్ ఏంటి అని అడిగారు. సెకండ్ షెడ్యూల్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి 12 కూడా మనకి ఒకసారి అలాగే టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కాబట్టి ఒకసారి ప్రీవియస్ పోస్ట్లోకి వెళ్ళి అయితే చూసుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్స్లో లేదా గ్రూప్ డేలో కూడా ఈ 12 షెడ్యూల్కి సంబంధించి అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఓకే, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. యాక్చువల్గా మనకి 4 డిఫరెంట్ కేటగిరీస్లో ఈ అవార్డు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఏ కేటగిరీ అన్నది తెలియదు కాబట్టి అలాగే నెక్స్ట్ షిఫ్ట్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి 4 కూడా ఒకసారి అయితే చెప్పుకుందాం. ఐడెంటిఫికేషన్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్ వచ్చి లష్యా ఇన్స్టిట్యూట్ ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అయితే గెలుచుకోవడం జరిగింది ఈ కేటగిరీలో. అలాగే ఎంకరేజ్మెంట్ టు స్పోర్ట్స్ త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అయితే అవార్డు గెలుచుకుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్లో ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అయితే అవార్డు గెలుచుకుంది. అలాగే స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అయితే మనకు అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 2020కి సంబంధించిన అవార్డ్స్ అనేవి. ఓకే, ఒకసారి తెలుగులో మళ్ళీ చెప్తున్నాను. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ బడ్డింగ్ మరియు యంగ్ టాలెంట్ యొక్క గుర్తింపు చేసినందుకు గాను లష్యా ఇన్స్టిట్యూట్ మరియు ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా క్రీడలకు ప్రోత్సాహం అందించినందుకు గాను ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, అలాగే క్రీడాకారుల ఉపాధి మరియు క్రీడా సంక్షేమ చర్యలకు సంబంధించి వైమానిక దళం క్రీడా నియంత్రణ బోర్డ్, స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ కేటగిరీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అయితే అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. అలాగే 2019 అవార్డ్స్ కూడా చూసుకోండి. అలాగే స్పోర్ట్స్ అవార్డ్స్ ఏవైతే అర్జున అవార్డ్, మనకి ద్రోణాచార్య, రాజీవ్ గాంధీ ఉంటాయో ఇవన్నీ కూడా ఒకసారి అయితే నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసుకోండి. నెక్స్ట్ థయోఫైటా వర్గానికి చెందిన మొక్క ఆప్షన్ రిలేటెడ్ అయితే ఆన్సర్ చేయాలి. ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ మనకి ఒక 4 హెడ్ క్వార్టర్స్ ఇచ్చి అంటే యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్, యూనిసెఫ్ న్యూయార్క్, ఓపెక్ జ్యూరిచ్, నాటో బ్రజిల్స్ బెల్జియం, ఈ విధంగా మనకి 4 హెడ్ క్వార్టర్స్ ఇచ్చి ఇందులో భిన్నమైనది ఏది లేదా రాంగ్ అయినది ఏది అయితే అడగడం జరిగింది. సో మనకి ఇందులో ఒపెక్ జ్యూరిచ్ అనేది అయితే రాంగ్ అవుతుంది. ఎందుకంటే యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్ ఇది కరెక్టే, యూనిసెఫ్ న్యూయార్క్ కరెక్టే, నాటో బ్రసెల్స్ బెల్జియం ఇది కూడా కరెక్టే. సో ఒపెక్ జ్యూరిచ్ అనేది రాంగ్ మ్యాచ్ అయితే అవుతుంది ప్రధాన కార్యాలయ హెడ్ క్వార్టర్స్ దృష్ట్యా. ఎందుకంటే ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే మనకి వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది. సో ఇదైతే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ 4 కాదో తెలియదు కానీ ఈ విధంగా అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే ఇచ్చారు. రాంగ్ అయింది మాత్రం ఓపెక్ అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కింద మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అంటే 4 రాష్ట్రాలు ఇచ్చి అందులో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా లేని రాష్ట్రం ఏమిటి అని అయితే అడిగారు. సో ఆప్షన్ బట్టి మనకి ఫారెస్ట్ ఏరియా ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో మనకి తెలిసినట్లయితే దాన్ని బట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలంటే మనకి 65 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్ యాప్ అలాగే వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదన్నా వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ లేదా డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ కానీ మీరైతే సెండ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు లింక్ వర్క్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే లింక్ వస్తుంది. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా మన ఛానల్ లోగోని చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.